పడంచేరే ఉంది. కాటా వర్సెస్ నీలం మధు పైకి మాత్రం కలిసి ఉన్నట్టు ఉంటారు, కానీ వెనకాల అన్నీ జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా ఒక చైర్మన్ పదవి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తకి అందింది లేదు. అసలు కాటా శ్రీనివాస్ గౌడ్ నెక్స్ట్ భవిష్యత్తు ఏందో తెలియదు. ఏదో ఈ మధ్య బాగా తిరుగుతున్నాడు, కొంచెం అటు ఇటు తిరగడం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా. కానీ అది ఎంతవరకు పరిమితం అవుతుందో తెలియదు. ఇప్పటికి కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ పటంచేరు నుంచి ఇవ్వలేనటువంటి పరిస్థితి. మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ కార్యకర్తకు కట్టబెట్టలేనటువంటి పరిస్థితి పటంచేరులో. ఇప్పటికి కూడా పటంచేరులో ఇదే పరిస్థితి. ఇంకా దోచుకోవడాలు, దాచుకోవడాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ నడుస్తూనే ఉన్నాయి, ఆగట్లే. పటంచేరు రెవెన్యూ రికార్డ్సే తగలబెట్టాలి అసలు తీసుకుపోయి. ఇన్ని సమస్యలు, ఇన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడ పచ్చగడ్డేస్తే బగ్గుమంటది, నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ పంచాయతీ జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. ఒకటి మనమన్నా మన తీరు మార్చుకోవాలా, లేకపోతే ఇట్లనే ఉంటుంది. ఇక లెసన్స్ నేర్చుకోవాలి మనం, ఎట్లా పావులు గడపాలి, రాజకీయంగా ఏం చేయాలి. కానీ ఈ అవగాహన కాటా శ్రీనివాస్ గౌడ్కి అయితే లేదనిపిస్తుంది మనకి. అంటే రాజకీయంగా పావులు గడపడం కావచ్చు, ఒకళ్ళు నమ్మి ప్రతిసారి మోసపడుతున్నట్టుగానే కనబడుతుంది కాటా శ్రీనివాస్ గౌడ్ గారు. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకోవడం? మార్కెట్ కమిటీ చైర్మన్ మీ కార్యకర్తలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. సో దయచేసి మరి దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో కాటా శ్రీనివాస్ గౌడ్ లేడు అనేది క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. అధికార పార్టీ అయినా ఏదైనా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల దగ్గర ఉన్నారా మీరు? ప్రజల్ని అడ్రస్ చేస్తున్నారా మీరు? మీ చుట్టూ ఎప్పుడు కార్యకర్తలే ఉంటారు. కార్యకర్తలు వేరు, ప్రజలు వేరు కదా. కామన్ పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నారా? సమస్యలు తెలుసుకుంటున్నారా? పోనీ అక్కడ బాధితుల్ని ఎవరు అడ్రస్ చేస్తున్నారు? అక్కడ ప్రతిపక్షం ఆ పార్టీ నుంచి ఒకళ్ళు, ఈ పార్టీ నుంచి ఒకళ్ళు, ఈ పార్టీ నుంచి ఒకళ్ళు. గూడెం మైపాల్ రెడ్డి అంటే ఏ పార్టీయో తెలియదు మనకి. ఇంకా ఇటువంటి పరిస్థితి మనం తెచ్చుకున్నాం. ఇంకా ఎదురు చూస్తున్నారు అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం. ఇంకా ఇస్తలేరు. దానికోసం కొట్లాడతారా, ఏం చేస్తారు, దీక్షలు చేస్తారా, ఏం చేస్తారో చేసి చూపిస్తే ఒక అర్థం ఉంటుంది. ఏదో రిబ్బన్లు కట్లు చేసి, షాపింగ్ ఓపెనింగ్లు చేసి, బైక్ కార్లు ఓపెనింగ్లు చేసి తీసుకొచ్చి పోయి సోషల్ మీడియాలో వీడియో పెట్టినంత ఈజీ కాదు కదా. తిరగాల, మాట్లాడాలి, రేవంత్ రెడ్డి గారిని కలవాలా, అపాయింట్మెంట్లు తీసుకోవాలా, పీసీసీని కలవాలా, మాటికి తిరగాల, తప్పదు. ఏం చేస్తాం? సో ఇట్లా పార్టీ పంచాయతీలు చాలా ఉన్నాయి. పటంచేరులో ముఖ్యంగా చాలా ఉన్నాయి. దాన్ని పట్టించుకునే ఇది లేదు చెప్పాలంటే.